వెల్కమ్ టు ఈవినింగ్ ప్రైమ్ టైం. నేను రాజేశ్వరి. తిరుమల కొండలో అవినీతి అనకొండలు రాజ్యమేలుతున్నాయి. శ్రీవారి ఆలయ ప్రతిష్ట రోజురోజుకు మసకబారుతోంది. తిరుపతి తొక్కిసలాట ఘటన టీటీడీ వైఫల్యాలకు నిలువుటద్దంలా మారింది. దీంతో అటు క్షమాపణల పర్వం, ఇటు రాజకీయ దుమారంతో తిరుమల తిరుపతి దేవస్థానం వార్తల్లోకి ఎక్కింది. బాధితులకు పరామర్శ కూడా రాజకీయంగా రచ్చ చేస్తోంది. తిరుపతి తొక్కిసలాట వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. అధికారుల నిర్లక్ష్యం చివరకు సీఎం మెడకు చుట్టుకుంది. జరిగిన తప్పును సరిచేయలేక, నమ్ముకున్న ఆఫీసర్లపై చర్యలు తీసుకోలేక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సైతం మీమాంసలో పడ్డారు. చివరకు 2 అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు 3 అధికారులపై బదిలీ వేటు వేశారు. దీంతో ఈ వివాదం సద్దుమణుగుతుందని బాబు అనుకున్నారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో కొత్త రచ్చ మొదలైంది. టీటీడీ వైఫల్యానికి డిప్యూటీ సీఎం పవన్ క్షమాపణ చెప్పారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుదే తప్పన్నారు జనసేనాని. టీటీడీలో సమూల ప్రక్షాళన జరగాలి అంటూ గళమెత్తారు. వీఐపీ సంస్కృతి నుంచి బయటకు రావాలని సూచించారు పవన్. ఏపీ కూటమిలో తిరుపతి ఘటన చిచ్చురాజేసింది. ఏపీ సీఎం చంద్రబాబు ముందే చైర్మన్ ఈవో వాగ్వాదం జరిగింది. బాధితులకు పరామర్శ రాజకీయంగా రగడ సృష్టిస్తోంది. తిరుపతి ఘటన పొలిటికల్ గా టర్న్ తీసుకుంది. అధికార విపక్షాలు రెండుగా చీలిపోయాయి. స్వపక్షంలోనే విపక్షంలా మారిపోయారు పవన్ కళ్యాణ్. కూటమి సర్కారు తీరుపైన ఆయన కన్నెర్ర చేశారు. ఒకరిద్దరు చేసిన తప్పులకు అందరూ బాధ్యులే అన్నారు పవన్ కళ్యాణ్. ఉమ్మడిగా బాధ్యత తీసుకోవాలి అంటూ ప్రభుత్వ పెద్దలకు జనసేనాని చురకలంటించారు. మొత్తానికి టీటీడీ లడ్డూ కల్తీ వ్యవహారం ప్రతిపక్ష నేత జగన్ను కుదిపేస్తే ఇప్పుడు వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట వివాదం టీడీపీ కూటమిని ఊపేస్తోంది. లడ్డూ కల్తీ ఇష్యూను అడ్డం పెట్టుకుని తమను ఇరకాటంలో పడేసిన చంద్రబాబు సర్కారును టార్గెట్ చేసి తొక్కిసలాట ఘటనపైన వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. క్షమాపణ చెబితే సరిపోతుందా? తొక్కిసలాట ఘటనకు ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు అంటూ పవన్ను ప్రశ్నించారు మాజీ మంత్రి బొత్స. టీటీడీలో చంద్రబాబు మనుషులను పెట్టుకున్నారు అంటూ మాజీ మంత్రి రోజా ఆరోపణలు సంధించారు. 6 చనిపోయినా ప్రభుత్వానికి పట్టదా అంటూ ఆమె ప్రశ్నించారు. ఇలా తిరుపతి ఘటన తర్వాత కూడా అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సొంత కూటమిలో నేతలే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న పరిస్థితి వస్తోంది. టీడీపీ జనసేన మధ్య దూరం పెరుగుతోందా అన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. కూటమిలో ఏమైనా కుంపటి రాబోతోందా, కుంపటి పెట్టబోతున్నారా అనే ఆశ్చర్యకర వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. సో మొత్తానికి జరిగిన ఘటనపైన ఏపీ డిప్యూటీ సీఎం పూర్తి బాధ్యత తీసుకోవాలని కోరుతుంటే ఇటు సీఎం చంద్రబాబు మాత్రం తమవారు అనుకున్న వారిపై చర్యలు తీసుకోలేక ఇబ్బంది పడుతున్న వైనం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. సో 2 పార్టీల నుంచి కూడా కీలక నేతల ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా మనం వింటున్నాం. దీనిపైన అంటే తిరుపతి ఘటన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలపైన ఇప్పుడు చర్చ కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు ఉప్పాలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ లీడర్. నమస్తే అండి. షేక్ బాజీ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. నమస్తే అండి షేక్ బాజీ గారు. అలాగే జనసేన నుంచి విజయలక్ష్మి గారు ఉన్నారు. నమస్తే విజయలక్ష్మి గారు. కర్ణాటి రాంబాబు గారు ఉన్నారు వైసీపీ నుంచి. రాంబాబు గారు నమస్తే అండి.
సో అందరికీ కూడా డిబేట్కు స్వాగతం. చెప్పండి, ముందుగా టీడీపీ నుంచి స్పందించాలని కోరుకుంటున్నాను. ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, మీరే చెప్పండి. సో ప్రభుత్వం తీసుకున్న చర్యలు సరిపోతాయా? ఎందుకంటే గతంలో లడ్డూ వ్యవహారంలో ప్రతిపక్షాన్ని ఇరకాటంలో పెట్టి అధికారంలోకి వచ్చారన్న ఆరోపణ ఉంటుంది కనుక ఇప్పుడు తీసుకున్న చర్యలు సరిపోతాయా ఒక 6 మరణం తర్వాత? మీరు ఎంట్రీస్ లో చెప్పిన వాయిస్ల పైన నేను కొంచెం వ్యతిరేకించాల్సి వస్తాను. ఎందుకంటే నా కవిత్వం కొంచెం పైత్యం కొంచెం కలిపి చెప్తే జనాలు ఇమ్మంచుకోరమ్మా. తిరుమల తిరుపతి దేవస్థానం 1500 సంవత్సరాల చరిత్ర కలిగింది. క్రౌడ్ ఫుల్లింగ్ లో నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ అవార్డ్స్. తిరుమల తిరుపతి దేవస్థానం తప్పు కాదు. దయచేసి మీ ఓట్స్ ఇంటికి తీసుకోండి, మీ రాజకీయ వాళ్ళకి చెప్తున్నమాట. ఎందుకంటే 1500 సంవత్సరాలుగా ఎన్నో బ్రహ్మోత్సవాలు జరిగాయి, చక్రస్థానాలు జరిగాయి. అంటే స్క్రిప్ట్ అంతా కూడా కాదు మీరు మీరు డిబేట్ స్టార్టింగ్ కోసం మా ప్రాణాలు తీస్తారు ఎప్పుడు నాకు అర్థం కాలేదు. మీకు కావాలంటే మళ్ళీ నేను చదివి వినిపిస్తా. నేను మళ్ళీ చదివి వినిపిస్తా. మళ్ళీ మీరు చర్చ ఆరంభంలోనే గొడవ పెడతానంటే నా దగ్గర ఆప్షన్ లేదు. నేను మాట్లాడే మాట వాస్తవిక దగ్గరగా ఉండాలి. జై జగన్ సీఎం ఎవరు మాట్లాడారమ్మా? ప్రాణాలు పోతా ఉంటే ఐసీలో ఉండి ప్రశ్నల దగ్గర పోయి పిచ్చి చర్చలు చేస్తారు. దాన్ని మాట్లాడకుండా అక్కడికి వచ్చిన వాళ్ళు సెల్లులు పెరిగే సెల్ఫీలు తీసుకుంటా ఉంటే దాన్ని చెప్పకుండా అక్కడికి వచ్చి 18 మందికి వైట్ వ్యాకులతో డబ్బులు పంచి చంద్రబాబు నాయుడు డబ్బులు దాన్ని చూపించకుండా కూటమిలో ఒకరు పవన్ కళ్యాణ్ అలిగినారు, చంద్రబాబు చర్యలు తీసుకోలేదు. ఏం మాట్లాడమ్మా నాకు అర్థం కాలేదు. అంటే బహిరంగంగానే అన్నారు కదా. నాకు తెలుసు, నా మీద క్రెడిబిలిటీ కూడా ఉంది. మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ మీద చదివేస్తే స్క్రిప్ట్ చదివేంత సీనియారిటీ లేకుండా కూర్చోలేదు డిబేట్. క్రెడిబిలిటీ పోయే మాట మీరు దయచేసి మాట్లాడండి. శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్ యు ఆర్ మై గెస్ట్. నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. ఏదో చెప్పాడు చెప్పండి, నేను డైరెక్ట్ మాట్లాడుతున్నా. ఏదో చెప్పాడు చెప్పండి. మీరు మాట్లాడారు కదా, నాకు అవకాశం ఇవ్వండి. మీరు స్క్రిప్ట్ మీద శ్రీనివాస్ చౌదరి గారు ఉంటుంది శాశ్వతంగా. Yes, as a guest, I should respect you. I should respect you as a guest. This is not correct. This is not news. This is not fake news. Let me give some explanation. మా guts ఉన్నాయి, మేము తప్పు చేశాము. No. Let me give explanation. క్షమాపణ చెప్తాం. That is పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు. అది చెప్పండి. Sir, Srinivas garu, you are questioning the script. You are questioning about the no. Why రాజేశ్వర గారు ఏందమ్మా ఇది? Sir, yes, can you hear me? Please చెప్పండి. Yeah, I respect your words. మీరు మా స్క్రిప్ట్ ను క్వశ్చన్ చేస్తారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలే కదండి ఉన్నాయి. ఈ 3 పార్టీలే కదా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే కదా. సో ఆయనే కదా వ్యాఖ్యలు చేశారు బహిరంగ సభలో. టీడీపీ నుంచి క్షమాపణలు చెప్పాలని చెప్పారు కదా ఆయనే. టీటీడీ చైర్మన్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పింది ఆయనే కదా. మరి డిప్యూటీ సీఎం చెప్పిన వ్యాఖ్యల్ని పాటించాల్సిన బాధ్యత టీటీడీ చైర్మన్ కు ఉంటుందా లేదా? ఉంది కదా. మరి ఆయన పైన చర్యలు తీసుకోవాల్సిన టీడీపీ ప్రభుత్వమే కదా. మళ్ళీ మీరు డైవర్ట్ చేయకండి. మీరు యు జస్ట్ ఫస్ట్ ఆస్క్ అబౌట్ అవర్ క్వశ్చన్ స్క్రిప్ట్ కాబట్టి నేను చెప్తున్నా. ఇవన్నీ జరిగినప్పుడు వాటిని పరిణామాలు తీసుకుని మేము చెప్తున్నాం. ఇందులో లోకల్ అనేది 4 రోజులు ఆగితే అన్ని బయటకు వస్తాయి కదా. ఏ విషయం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఉంటారు, ముందుకు వెళ్తారని అభిమానిస్తారు. ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యూ సార్. ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యూ. జస్ట్ ఉన్నాయి లేదా చెప్పండి చాలు. అందుకే మీరు చెప్పండి. we have the right to analyze sir. we have the right to analyze. ఒకటే చెప్పండి, కూటమిలో లోకల్ అన్నీ బయటకు వస్తుంది. లేవు అన్నది మీరు చెప్పండి. ఐఎమ్ రెస్పెక్టింగ్ యూ. లేవు అన్నది మీరు చెప్పండి. లేవు అని చెప్పే ప్రయత్నించండి. నో మీరు ఫస్టే మీరు ఛానల్ని టార్గెట్ చేస్తున్నట్టుగా మేమేదో కుంపట్లు పెట్టాల్సిన అవసరం లేదు. రాజ్ న్యూస్ న్యూట్రల్. ఇది ఏ ఛానల్ కి సపోర్ట్ కాదు, ఏ ఛానల్ కోసం కాదు. ప్రజా గొంతుక రాజ్ న్యూస్ అని ఒక నినాదంతో మేము ముందుకు వస్తున్నాం. నేను ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాను, కూటమిలో కుంపట్లు ఎవరైనా రాజేస్తున్నారని అడిగాను. లేదని చెప్పండి, ఆప్షన్ చెప్పండి. మీరు లేదని చెప్పండి, జరుగుతుంది కాదని చెప్పండి. చెప్పమంటారమ్మా? టైం ఇస్తారా? తిరుమల తిరుపతి దేవస్థానానికి 1500 సంవత్సరాలుగా ఒక సంప్రదాయం ఉంది. ఆగమ వైశాఖ శాస్త్రాల ప్రకారం ఏకాదశి, ద్వాదశి మాత్రమే ఉత్తర దారుణంగా ప్రవేశం ఉంటది. ఇది ఆగమ శాస్త్రం వస్తున్న పూర్వం నుంచి రాయల వారి కాలం నుంచి సంప్రదాయం. దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే ఓటర్లు తిరుపతి ఓటర్లు కన్వర్ట్ చేయడం కోసం పప్పుల బెల్లాలాగా కౌంటర్ పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. హిందూ మతం మీద ధర్మం లేదు కాబట్టి పెట్టాడు.
దీన్ని మేము కొనసాగించాలి చూడు, అది మా తప్పు. అది కూడా ఒప్పుకున్నాం, అది కూడా గడిచి కావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరు వ్యక్తి కాదే, ఆయన ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. చంద్రబాబు గారు ఎవరు ముఖ్యమంత్రి గారు. అధికారులను ఆదేశిస్తారు, శిరసాలు వహిస్తున్నారు. మేము బేషరతుగా క్షమ చెప్పడం కాదమ్మా, ఉద్యోగం ఇచ్చేది కాకుండా, పరిహారం ఇచ్చేది కాకుండా ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు మేము తీర్చి తీసుకురావాలి. అలా అనుకుంటే యాక్సిడెంట్ వేరు, ప్రమాదం వేరు, హత్యలు వేరు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, అన్నమయ్య డ్యామ్ కూలిపోయి 50 మంది చనిపోయారు. ఎంతమంది రాజీనామా చేశారమ్మా? ఎన్ని కోట్ల రూపాయల పరిమాణం ఇచ్చారు చెప్తారు నాకు? లేదు ఆన్సర్. కల్చూరు బోటు క్లబ్ లో బోటు బోల్తా పడి 52 మంది చనిపోయారు. దిక్కు దివాణం ఇంతవరకు లేదు. ఎల్జీ పాలిమర్లో 11 మంది చనిపోతే ప్రతిపక్షాన్ని అడుగు కూడా పెట్టలేదు. మీరు వచ్చే రెసిడెన్సీలో దూరి దోచుకుంటే మందలాగా అలా మేము పోలే, రాణిలే అవసరం చేశారు. పవన్ కళ్యాణ్ గారు వస్తా ఉంటే హైదరాబాద్ బాటలో నిలబెట్టేశారు. ఇంత ఘోరం మేము చూడలేదు కదమ్మా. అలాగే రోయా హాస్పిటల్లో కోవిడ్ టైంలో ఆక్సిజన్ లేకుండా 13 మంది చనిపోతే మందులు ఇవ్వ, దీనికి ఎవరు రాజీనామా చేయాలి? ఎవరు బాధ్యత వహించాలి? 2 జగ్గారెడ్డి కూడెంలో తాటుసారా దాగి 30 మంది చనిపోయారు. అత్తిలా గెత్తిలా జయబాణి దాగి. అలాగే కోస్తా అల్లరు, తుని ఘటనలు, కృష్ణ పురస్కారాలకు 5 మంది చెప్పేసిన జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే మాటలు మీరు మాట మీకు మాటలు కదా. ఏలూరులో కల్తీకెళ్ళి తాగి 50 మంది చనిపోయారు. ఇది కాకుండా కాలి ఎడకన కొండ మీదమ్మా, గుర్తుందా మీకు? కొండకి కాలిదారుంది. ఆ దారి మీద వెళ్తుంటే నెల్లూరులో ఒక అమ్మాయి పసిబాబ లక్షిత అనే అమ్మాయిని పుల్ తినేసింది. ఏం చేయాలమ్మా? మా చేతి కోతకారులు ఇస్తారు, కొట్టమని చెప్పా. ఇదే చట్టమా? ఆ తర్వాత తన ముందు ఇంకొక అమ్మాయిని చెప్పేసింది, ఒంగోలు అమ్మాయి. సో ప్రభుత్వంలో ప్రమాదాలు వేరు, హత్యలు వేరు. నేను ఇప్పుడు చెప్తా, రాసుకోండి. ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీల్ని, రాష్ట్రంలో అమరావతి రైతుల్ని, అలాగే రాష్ట్ర ప్రజల్ని, జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, సామాన్య జనాన్ని 5 కోట్ల ద్వారా 1,06,000 మంది చెప్పారు. లెక్కలు సహా మీకు ఇస్తా. ఇప్పుడు జగన్మోహన్ గారు ఏం చేయాలమ్మా? మేము 1,06,000 మంది. ఇది నాట్ సిల్లీ అకౌంట్. లెక్కలతో సహా ఇస్తాం మీకు, మేము వాట్సాప్ ఏమో చేస్తాం. సో దీన్ని ఏమనాలి? ప్రమాదాన్ని చూడాలి. 2 పవన్ కళ్యాణ్ అంటే మాకు గౌరవం. ఆయన ఇప్పుడు ప్రతిపక్షం ఆనందం లేదే. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండదు మేము అనుకోవట్లే. కాకపోతే రాజకీయ పార్టీలు ఉన్నాయి, మేము గౌరవిస్తాం. ఐ రెస్పెక్ట్ పొలిటిషియన్ పార్టీస్. వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కూడా. ఎందుకంటే 164 సీట్లు ఇచ్చింది మమ్మల్ని మీ మీద పెత్తనం చేయడం కోసం కాదు, సేవ చేయడానికి వచ్చినాం. మీరు తప్పు చేస్తే గల్లా పెట్టుకుని అడగమని కూడా చెప్తున్నాం. సత్యమరస స్వీకరిస్తాం. డబ్బు ఉంటే గెలిచిన ఎమ్మెల్యేలు శాసనసభకు రండి, శాసనసభలో మైక్ ఇస్తాం మాట్లాడని చెప్తాం. పారిపోయారు పులివెందుల పిల్లలు. ఎవరిని అడగాలి? ఏ దేవుడు కొట్టుకోవాలి? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను శాసనసభ సాక్షిగా ప్రజా హక్కులపై పోరాడతాను, పేద కోసం జీవిస్తాను, ప్రాణం ఇస్తాను, పుట్టి దించుకున్నాను, దమ్ములు దించుకున్నాను. ఇప్పుడు జగన్మోహన్ గారు శాసనసభ మీదకి రావడం లేదమ్మా. ఒకటి, తిరుమల దేవస్థానం పైన ఎవరు రాజకీయాలు చేసినా నాశనం అయిపోతారు. అదొక దేవుడు ఆత్మహత్య చింతన. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు, ఇక్కడ కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇది ఒక దుర్దోషకరం జరిగినప్పుడు 6 మంది చనిపోయారు. దానికి కారకులు ఎవరు? విశ్లేషిస్తున్నాం. 15 మంది ముసుగులు వేసుకొని, మాస్కులు కట్టుకొని ఒక ప్రాంతం నుంచి వచ్చి గొడవ దూకి దాని మీద రప్స చేసిన వల్ల రిపోర్ట్ వచ్చి ప్రైమరీ రిపోర్ట్. ఇది కాకుండా కోయంబత్తూరు గవర్నమెంట్ నుంచి ఉగ్ర కుట్రమని చెప్పి వాళ్ళకి లెటర్ పంపించారు. దీని మీద సరైన దర్యాప్తు జరుగుతాం, ఉపయోగపడండి, సమాచారం బయట తీసుకొస్తాం. ఈ లోపల మేమేం చేయలేదు. జేవన్ సస్పెండ్ చేసాం, డిఎస్పీని సస్పెండ్ చేసాం, కారకులైన వ్యక్తులను కూడా సస్పెండ్ చేసాం, 6 మంది తీసేసాం. అయినా సరే మా మనుషులే. ఎస్పీ మా మనిషి, చాలా రెస్పెక్టబుల్ ఎస్పీ అయినా, చాలా మంచి గౌరవం ఎస్పీ, మా సీఎం గారికి ఓఎస్టీగా పనిచేయారు. ఆయన కూడా ట్రాన్స్ఫర్ చేసాం కదమ్మా. ఇవి చెప్పండి. ఇది కాకుండా తిరుపతి దేవస్థానం లడ్డూలు అమ్ముకుని, మందలుగా తీసుకొచ్చి టికెట్లు అమ్ముకొని కూర్చొని ప్రెస్ మీట్లు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్పే మాటలు కూడా సమాధానం చెప్పాలంటే ఇది అసహ్యంగా ఉంటుంది, యావగింపుగా ఉంది, చీదరింపుగా ఉంది. ఆవిడదా మాట్లాడదు. 100 కోట్లు తినేసి 50 మంది వేసుకోండి, 10 లక్షల రూపాయల టికెట్లు అమ్ముకొని 4,06,000 టికెట్లు మహా జనక ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం. ఏందమ్మా దర్శనవాది ఇంకేమో నాకు అర్థం కాదు. ఈ రోజు ఏకాదశి జరగాలని కోరుకున్న మేము జరిగిన సంఘటన చాలా బాధపడతాం. సో ఇది ప్రమాద ఘటన కాబట్టి ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా తీసుకోవద్దండి. ఇంకో మాట మీరు లాస్ట్ కూడా చెప్పేస్తుంది. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ మా కూటమి స్ట్రాంగ్ అండ్ స్ట్రైట్ 15 ఏళ్ళ అధికారంలో ఉన్న కోసం పవన్ కళ్యాణ్ గట్టి కూర్చున్నారు. చేస్తాము, ఉండొచ్చు. అది ప్రజల చేతుల్లో ఉన్నాయి. మేము అనుకోవచ్చు, తప్పలేదు. కానీ మేము ఒళ్ళు దగ్గర పెట్టుకునే పరిపాలన చేస్తాం. తప్పులు చేసి ఒక్కవాడికి మిమ్మల్ని అడుగుతున్నాం. ప్లీజ్ ఆస్క్ మీ క్వశ్చన్. అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అది చెప్తున్నారు. తప్పులు ఎవరు చేసినా కూడా ఎవరి వల్ల ఇది బాధ్యత ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకోమని ఆయన డిమాండ్ చేస్తున్నారు, కాస్త కొంచెం స్ట్రాంగ్గా. కాకపోతే ఒకటి, మీరు ఇప్పుడు ప్రమాద ఘటనగానే చూస్తున్నాం కనుక దీని పట్ల అంతగా ఎవరు ఏం చేయలేరని వాదన ఒకటి చేశారు. ఇదే ఒకవేళ వైసీపీ హయాంలో జరిగి ఉంటే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఇలాగే స్పందించేదా అని ప్రశ్నించే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మంచి మాట చెప్పారు. స్పందించామమ్మా. సుధాకర్ అయ్య మాస్క్ అడిగితే
ఎందుకు చంపేశారు అడిగితే 41 జీవో, నెంబర్ 1 జీవో, హౌస్ అరెస్ట్, కార్మికులకు జీతాలు ఇవ్వలేదని టీచర్లు పిలవమని చెలో విజయవాడ పెడితే రైలు అరెస్ట్, కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయవాడ ధర్నా పెడితే షర్మిలమ్మ అరెస్ట్, కమ్యూనిస్ట్ పార్టీలు చెలో విజయవాడ పెడితే కమ్యూనిస్ట్ పార్టీలు అరెస్ట్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయిన ధర్నా తీసుకొస్తాను జగన్మోహన్ రెడ్డి పలానా దగ్గరికి వస్తే అరెస్ట్, పడతాలు కట్టుకొని 3000 మంది పోలీసులతో ఎవరికి తెలియకుండా ముసుగు దొంగలాగా వచ్చింది ఎవరమ్మా? అప్పుడు ఇన్ని జీవాలు కనపడలేదా? నేను అడుగుతున్న తిరుపతి ఘటనకు సంబంధించి 90 ఏళ్ల వయసున్న విశాఖలో ఉన్న ఒక ఆడాయన పోస్ట్ పెట్టిందని అరెస్ట్ చేసినప్పుడు నాకు జైలేసి ఏంది సోషల్ మీడియా? ఇది ప్రజాస్వామ్యమా? మానవ హక్కులా? పౌర హక్కులా ఉన్నాయా? 5 ఏళ్లలో రాక్షస పరిపాలన అనిపించింది. ఊపిరి పీల్చుకుంటా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం 6 నెలల పరిపాలనలో 6 సంవత్సరాల దుర్మార్గమైన పరిపాలనలో 60 ఏళ్ళు ఎన్నిక వెళ్ళిపోయాం. ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తా ఉంది. మేము చెప్తున్నాం, మేము చెప్పింది చెప్పినట్టే చేస్తాం. మా సూపర్ 6 గాని మా హామీలు గాని అమలు చేసి పోలవరం అమరావతి సహా ఓట్లాడడానికి వస్తాం. అది మా సవాల్. దమ్ము ఉంటే సవాల్ చేస్తున్నాం. ఏదైతే చెప్పామో అది అమలు చేసి ఓట్లకు వస్తాం. ఓకే, మాట్లాడదాం శ్రీనివాస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే క్షమాపణలు చెప్పాల్సిందే అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా అడిగారు. దీనిపైన టీటీడీ చైర్మన్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు అంటూనే అంత మాత్రాన ప్రాణాలు అయితే తిరిగి రావు కదా అన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటన పైన హైకోర్టుకు న్యాయవాది లేఖ రాశారు. సో దీన్ని కూడా సుమోటోగా తీసుకోవాలని కూడా చెప్పారు. సో పరిణామాలు అయితే మనం చూస్తున్నాం. ఒకవైపు అయితే అధికార పార్టీ నుంచి అయితే కూటమిలో లుకలుకలు ఏమీ లేవు, కేవలం జరిగిన ఘటనపైన ఆయన స్పందించారు అన్నట్టుగా తీసుకోవాలన్నది టీడీపీ నుంచి ఉన్న వర్షన్. ఎస్, కర్నాటి రాంబాబు గారు మీరు చెప్పండి. విన్నారు కదా శ్రీనివాస్ చౌదరి గారు చెప్పింది. సో అనవసర రాద్ధాంతం చేస్తోంది వైసీపీ అన్నది ఆయన తీసుకొస్తున్న అంశం. మీరేం చెప్తారు తిరుపతి ఘటన పైన? సరే, ఆడియో అన్మ్యూట్ చేయరా? సార్ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది. నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పారు, ఇక్కడ జరిగినటువంటి ఘటన ఫస్ట్ ముందు మనం మాట్లాడుకోవాలి. 1500 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న దేవాలయం, దేవదేవుడు ప్రపంచవ్యాప్తంగా, ఓన్లీ నాటే ఆంధ్రప్రదేశ్, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆరాధించేటువంటి వ్యక్తి మన దేవుడు వెంకటేశ్వర స్వామి గారు. అలాగా నిన్న జరిగినటువంటి ఘటనలో ముక్కోటి ఏకాదశి అనేది ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఉన్నటువంటి కార్యక్రమం, కొత్తగా వచ్చేది కాదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, గతంలో ఉన్నటువంటి పాలక మండలి కానీ అన్నీ కూడా చాలా వరకు కూడా ఎక్కడ కూడా ఒక్క ప్రాణం కూడా పోయినటువంటి పరిస్థితులు ఎక్కడ లేవు. ఇది కావాలని చేశారేమో అని చెప్పనని అంటున్నటువంటి మాటని ఎంత దౌర్భాగ్యమో ఈ రోజున అర్థమవుతుంది. జరిగినటువంటి నష్టాలని, ఆ కుటుంబాలని, ఆ భక్తులు వచ్చినటువంటి వారికి అందరికీ కూడా జరిగింది తప్పు అని అంటున్నారు. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మళ్ళీ ఎవరు చేశారో, మళ్ళీ డబ్బులు పంచారు అనే మాటలు అనేది ఎంత దౌర్భాగ్యం అమ్మా ఇది. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు అన్నట్టు ముసుగులు వేసుకొని వచ్చారు, లేకపోతే ఎల్టీడీ వాళ్ళు వచ్చారు అని చెప్పని అనే మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా ఏ రకంగా ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ లోనే ఉన్నారు కానీ వీరు భక్తులకి కావాల్సినటువంటి సౌకర్యాలు చేయటంలో అక్కడ సమన్వయ లోపం జరిగింది. అక్కడ చైర్మన్ కానీ, అలాగే ఈవో కానీ, అక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఈవో కానీ, అక్కడున్న పోలీస్ యంత్రాంగం కానీ ప్రతి ఒక్కరు కూడా కోఆర్డినేషన్ లో చేసుకుంటే 2000 మంది భక్తులు పెద్ద లెక్క కాదు. అక్కడ జరిగినటువంటి ఘటన ఏంటి, అక్కడ జరిగిన కుటుంబాలు అసలు ఏ రకంగా జరిగింది ఏంటనేది దానికి అక్కడ పోలీసు వారు, అలాగే టిటిడి పాలక మండలి చైర్మన్ ప్రజలు, అలాగే ప్రభుత్వం బాధ్యత వహించాలి. ముందుగా ఇప్పుడు ఒకటి చెప్తున్నాం అమ్మా, అధినేత జగనన్న వెళ్తుంటే అంత త్వరగా హాస్పిటల్లో ఉన్నటువంటి క్షతగాత్రుల్ని పంపించాల్సిన అంత అవసరం వచ్చిందమ్మా. అదే విధంగా మేము అడుగుతున్నాం, ఇవాళ టీటీడీ ఉన్నటువంటి పాలక మండలి చైర్మన్ కానీ, అలాగే ఈఓ కానీ పాలక మండలిలో
కూర్చున్నటువంటి సందర్భాల్లో ఎన్ని మీటింగుల్లో వాళ్ళు కూర్చొని మనకి పాలక మండలి కొనసాగించారు. అది సాక్షాత్ మేము చెప్పింది కాదు, ఆంధ్రజ్యోతి ఏవిఎన్ రాధాకృష్ణ గారు చెప్పారు. పేపర్లు కానీ ఇన్ని కానీ మనం చూసాం. అలాగే సమన్వయం లోపుంటే భక్తులకి కావలసినటువంటి సౌకర్యాలు చేసే విధంలో కూడా మనం ఏ రకంగా వారికి సౌకర్యాలు అందిస్తాము. అసలు సర్వదర్శనాన్ని ఎందుకు ఆపారు? సర్వదర్శనాన్ని నిలిపివేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఈ ముక్కోటి ఏకాదశికి ఎప్పుడు కూడా సర్వదర్శనాలు ఆపలేదు. మేము గతంలో మేము 5 సంవత్సరాలు చేసినా కానీ ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్స్ కూడా జరిగినటువంటి పరిస్థితి ఎక్కడా కనపడలేదు. మీరు కూడా చూసేవారు. అలాగే ఇంతకుముందు ప్రభుత్వాలు ఇంతకుముందు చేసినా కానీ ఎక్కడా కూడా సర్వదర్శనాన్ని ఆపడానికి అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది కరెక్ట్ కాదని చెప్పి కూడా అన్నాను. అదే సర్వదర్శనం కనుక ఉన్నట్లయితే ఆ సర్వదర్శనానికి వెళ్తున్న ఈ భక్తులందరూ కూడా కొండపైకి వెళ్ళి చక్కగా వారందరూ కూడా సర్వదర్శనం క్యూ కాంప్లెక్స్ లో వైకుంఠంలో కూడా ఉండి వారందరూ కూడా దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. అలాగే పోని కాకపోయినా కానీ దర్శనం చేసుకో, అక్కడ దర్శనం అందలేదు, ఫస్ట్ రోజు మాకు అందలేదు అనే భక్తులు కూడా చాలా మంది అక్కడ స్వామివారి బయట ఎక్కడ అంతరాలయంలో ఉన్నటువంటి మార్గం, మన వైకుంఠ మార్గంలో నుంచి వెళ్ళలేనటువంటి వారు బయట సేమ్ సెట్ వెంకటేశ్వర స్వామి అలంకారంతో అక్కడ బయట కూడా సెట్ వేస్తారు. అదంతా కూడా చూసుకొని అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్క భక్తుడు కూడా దండం పెట్టుకొని అక్కడ చూసుకొని వస్తున్నటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా కొనసాగుతుంది. దాని గురించి చూసుకోకుండా పూర్తిగా మళ్ళీ వైసీపీ చేసినటువంటి గతంలో మేము 1,00,000 మందికి ఇచ్చాం వైకుంఠ ఏకాదశి దర్శనాలు. మేము కేవలం ఒక 60-70 మంది, మరి 60 నుంచి 60,000 పైచలకి వెళ్ళారని చెప్పని అంటున్నారు. ఈ ఘటనలో ఈ ముక్కోటి ఏకాదశి ఫస్ట్ దర్శనాలు చేసుకోవాలి అని చెప్పని ప్రతి ఒక్క భక్తుడికి ఉంటది కాదంట్లా. కానీ దానికి వస్తున్నటువంటి భక్తులకి ఏ రకంగా మనం కంట్రోల్ మేనేజ్మెంట్ చేయాలి, ఏ రకంగా వాళ్ళని ఆర్గనైజ్ చేయాలి, ఎవరికి ఏమి ఇబ్బంది జరగకూడదు, స్వామివారి దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడు ఇంటికి ఇల్లు చేరే విధంగా కూడా వారందరికీ కూడా మనం సౌకర్యాలు చేయడానికి ఉన్నాము అని చెప్పి పాలక మండలి బాధ్యత వహించాలా లేదా అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. రైట్ అండి. విజయలక్ష్మి గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు, ఘటన పైన ఆయన విచారం వ్యక్తం చేయడం జరిగింది, ఆయన ఆ బాధను వ్యక్తం చేశారు. అట్ ద సేమ్ టైం తప్పు జరిగింది కనుక క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి ఆయన కూటమిని కాదు ఎవరికి ఉమ్మడిగా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఆయన చాలా స్ట్రాంగ్గా మాట్లాడటం జరిగింది. అయితే ఇక్కడ వైసీపీ నుంచి కానీ చాలా మంది విశ్లేషణలు కూడా క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గతంలో లడ్డు వ్యవహారం తెర మీదకి వచ్చినప్పుడు అదేదో ఘోరం జరిగినప్పుడు జరిగిపోయినట్టుగా ప్రాయశ్చిత్త దీక్ష ఒకటి చేపట్టారు కదా, ఇప్పుడు కేవలం క్షమాపణలు చెప్తే సరిపోతుందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఆయన. సో క్షమాపణలు చెప్పి ఆపేయలేదు, కానీ స్ట్రాంగ్గా కౌంటర్ అయితే ఇచ్చారు కనుక ఇది కూటమి మధ్యన చిచ్చు పెడుతుందని చెప్పేసి కూడా ఆరోపణలు అటు నుంచే వస్తున్నాయి. దీనిపైన మీరేం చెప్తారు? మా ఆడియో అన్మ్యూట్ చేయండి. ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ మాట ఏంటంటే, కూటమిలో కుంపట్లు ఇవి కొత్త మాటలన్నీ కూడా కూటమికి అంటగట్టే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే నిన్న మీరు చూడొచ్చు, పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు కూటమి అధికారంలోకి వస్తుంది, కలిసే ఉంటదని చెప్పారు. కూటమికి ఎలాంటి కుంపట్లు ఏంటి బీట్లు అలాంటి కొత్త ఏమి ఆడవు. ఈ వైసీపీ వాళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినా అవేవి కూడా కూటమి ప్రభుత్వానికి అంటవని చెప్పి నేను తెలియజేస్తా. నేను ఒకటే చెప్పేది ఏంటంటే, వైసీపీ వాళ్ళకైనా మీ మీడియా వాళ్ళకైనా కూటమి ఏర్పడింది ప్రజల్ని రక్షించడానికి. కూటమి ఏర్పడింది ఏ స్వార్థం లేకుండా కూటమి ఏర్పడింది, అలాగే ముందుకెళ్ళింది కూడా ప్రజల కోసమే. కాబట్టి ప్రజల కోసమే ఇంకా ముందుకు వెళ్తుంది, కలిసే ఉంటది అని చెప్పి నేను తెలియజేస్తున్నా జనసేన పార్టీ నుంచి. మీరు అడిగిన ఇంకో విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పారు, అలాగే చెప్పమని చెప్పారు. ఒక అధికారంలో ఉన్న డిప్యూటీ సీఎంకే గాని ఎవరైనా సరే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంఘటనల మీద ఏ రోజైనా క్షమాపణ చెప్పారా ప్రజల ముందుకు వచ్చి? ఈ తప్పు జరిగింది చాలా జరిగింది. ఈ సంఘటన జరగలా, గుడి దగ్గర జరగలేదండి, కానీ చాలా దగ్గర జరిగినాయి.
ఏ రోజైనా బయటకు వచ్చి ఉండా నేను చెప్తానమ్మా. అంతర్వేది శ్రీరాముడు తల్లడికి అయినప్పుడు అప్పుడు ఏం చేశారు? గుళ్ళు దేవుడు కాదా? సిటీ సాయి ఇక్కడ డైవర్ట్ అవుతుంది శ్రీనివాస్ గారు, డైవర్ట్ అవుతుంది. అంటే రాష్ట్రంలో ఏం జరిగినా ఆయన సంఘటనలే నేను వివరించా. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎవరు క్షమాపణలు చెప్పని డిమాండ్ చేయలేదు, ఏం చెప్పాలి నేను? క్షమాపణ చెప్పమని డిమాండ్ చేయలేదు. ఆయన వచ్చి మాట్లాడారు. ఎస్ ఆయన వచ్చి మాట్లాడారు. తప్పు జరిగిందని 100% ఆయన ఒప్పుకున్నారు కాబట్టి టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేరుగా ఆయన్ని అడగడం జరిగింది. ఇప్పటికీ ఈవో కానీ జేఈఓ కానీ క్షమాపణలు చెప్పలేదు. టీటీడీ చైర్మన్ గారు కూడా ఏమన్నారు, ఆయన తప్పు జరిగితే క్షమాపణలు చెప్పాల్సిందే కానీ పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావు కదా అన్నారు. ఇది లేనట్టు అన్నది కూడా కన్ఫ్యూజనే ఇప్పటికున్న. సో క్షమాపణలు చెప్పమని ఎవరు డిమాండ్ చేయలేదు. అంశం మీరు తీసుకొచ్చారు కాబట్టి అంటే ఇప్పుడు మీరు అడుగుతున్నది ఎలా ఉందంటే రేపు ఏం జరిగినా ప్రతిదానికి సీఎంలు క్షమాపణలు చెప్తే సరిపోతుంది అన్నట్టుగా అనిపిస్తోంది. అనుకోకుండా జరగడం చాలా బాధాకరం. దానికి తప్పు జరిగింది కాబట్టి సరిదిద్దే బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఉంటది. సరిదిద్దుతారు, ఇంకోసారి జరగకుండా చూసుకుంటారు. గత 5 ఏళ్లలో చాలా తప్పిదాలు జరిగినాయి. ఏ రోజు ప్రజల ముందుకు వచ్చి వైసీపీ సీఎం గారు కానీ, మాజీ సీఎం గారు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కానీ తప్పును ఒప్పుకోలేదు. ఈ తప్పు జరిగిందని చెప్పి ఎవరిని కూడా, కనీసం ఈ ఆఫీసర్లు ఎవరిని కూడా బదిలీ చేసిన పరిస్థితులు కూడా ఎక్కడా లేవు. మీరు దాన్ని వదిలేసి ఇదొక్కటే దీన్ని పెద్ద చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు మాట్లాడేది ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చైర్మన్ గారు ఇలా అన్నారు అందరికి. పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకున్నారు కదా తప్పు జరిగింది, జరగకుండా చూసుకుంటాము, మీ తప్పు జరిగింది, మీరు క్షమాపణ చెప్పాలన్నారు. ఎంత మందికి ఆ ధైర్యం ఉంటది? మీరు దాని గురించి మాట్లాడాలి. అయితే అడక్క ముందే క్షమాపణ చెప్పడమే కదా గొప్ప విషయం. కూటమికే ఉందా నిజాయితీ? వైఎస్ఆర్సీపీకి ఉందా నిజాయితీ గత 5 ఏళ్లలో? అంటే గడిచిన 5 ఏళ్లలో తిరుపతిలో వైకుంఠ ద్వార తొక్కిసలాట ఘటనలు జరగలేదు. ఒకరు జరిగుంటే మీరు అన్నట్టుగా శ్రీనివాస్ గారు ఒకటి చెప్పండి. శ్రీనివాస్ గారు తొక్కిసలాట జరిగింది, పొరపాటు జరిగింది. ఎక్కడ జరిగిందమ్మా? అదంతా స్క్రిప్ట్ ప్రకారంగా చేసినటువంటి పరిస్థితులు టాపిక్ డైవర్ట్ అవుతుంది. క్షమాపణ చెప్పాలని ఎవరు డిమాండ్ చేయలేదు. ఘటనలో టాపిక్ డైవర్ట్ అవుతుంది. మన అంశం ఇది కాదు. క్షమాపణలు అనేది అంశం కాదు ఇక్కడ. క్షమాపణలు చెప్పేస్తే కోవిడ్ చనిపోయాడు, పేషెంట్ చనిపోయాడు క్షమాపణ చెప్పాడా? డోడేరు సుబ్రహ్మణ్యం సొంత డ్రైవర్ని చంపి డోడేరు సుబ్రహ్మణ్యం గురించి క్షమాపణ చెప్పాడా? దళితులను శిరోమండలం చేసినప్పుడు క్షమాపణ చెప్పాడా? దళితుల మీద మూత్రమతం చేసి క్షమాపణ చెప్పాడా? చెప్తున్నా చెప్పండి. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి శ్రీనివాస్ గారు టాపిక్ విజయలక్ష్మి గారు టాపిక్ ఈ రోజు రాంబాబు గారు ప్లీజ్ టాపిక్ ఈ రోజు ఈ అంశాలు గత అంశాలు కాదు. ఘటనకు బాధ్యత తీసుకుంటాం అనుకుని కదా ఆయన క్షమాపణ చెప్పారు. మీరు అడిగిన ఈ ఘటనలన్నీ కూడా మేబీ వైసీపీ ప్రభుత్వం మేమే చేసామని చెప్పుంటేమో క్షమాపణలు చెప్పుండదేమో. ఇప్పుడు క్షమాపణలు అడగలేదు. బాధితులకైతే నష్టం జరిగిందన్నది ఏపీ డిప్యూటీ సీఎం ఒప్పుకున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎవరు ఇక్కడ తప్పు పట్టట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ కూటమిలో ఒక మెంబర్గా ఉండి ప్రభుత్వం ఇంకా సీరియస్గా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్నారు కాబట్టి బాధ్యత తీసుకోండి, ఉమ్మడి బాధ్యత తీసుకోండి, మేము కూడా కూటమిలో ఉన్నామని వ్యాఖ్యలు ఆయన చేశారు. ఆయన ఎక్కడ నర్మగర్భంగా కూడా మాట్లాడలేదు. కానీ ఘటన జరిగిన రోజే టీటీడీ చైర్మన్ నేరుగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒకటి చెప్పారు, మేనేజ్మెంట్ లోపం వల్లే ఘటన జరిగింది అంటూనే ఇలాంటి ఘటనలు జరుగుతాయనే అనుమానాలు కూడా మాకున్నాయని చెప్పేసి అక్కడే ఆయన ఒక చిన్న ఫీలర్ విడిచిపెట్టారు. అంటే నెక్స్ట్ ఎలాగో రాజకీయ దుమారం రేగుతుంది, ఆ రోజున మళ్ళీ ఆన్సర్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఆయన ఆ రోజే మాట్లాడారు. ఆ క్లిప్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే అసలు రాజకీయ దుమారంకో లేకపోతే రేపు ఇష్యూ పెద్దదైతే డైవర్ట్ చేయడం కోసం, పాలిటిక్స్ చేయడం కోసం తెర తీసింది ఎవరన్న క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి. ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడికి మేము కూటమి సభ్యులు కట్టుబడి ఉన్నాం. ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కానీ, ప్రసాదాలకు కానీ, గుండీల కైంకర్యాల విషయాలు కానీ ఆగమ శాస్త్రం ప్రకారం గత 5 ఏళ్లలో చాలా తప్పిదాలు జరిగాయి.
నేను దాన్నేమి ఆ ప్రభుత్వం చేసింది కదా అని వదిలేట్లా, అవన్నీ మార్చాలా, అది మా బాధ్యత. ఎందుకంటే కొన్ని 1500 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవస్థానంలో హిందువులకి ప్రఖ్యాతి కలిగించిన ఎంతో మంది భక్తులు రోజు కొన్ని లక్షల మంది దర్శనం చేసుకునే కార్యక్రమంలో కొండ మీద జరగల. ఎప్పుడైతే తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేషన్ దాటి తిరుపతికి వచ్చామో, తిరుపతికి వచ్చే పోతే కలెక్టర్ పోలీసులు తప్ప ఎవరు రెస్పాన్స్ వహించరు, టీవీ కూడా రెస్పాన్స్ వహించదు. ఎప్పుడైతే ఈ పప్పుల బేలాగానే ఏకాదశి ద్వాదశి టికెట్ టోకన్ లేవని అనుకున్నాం, ఇది తప్పుడు నిర్ణయం. మా సీఎం గారు ఈవో గారు డైరెక్ట్గా అడిగారు కదా, వాళ్ళు ఎవరో చేశారు మీరు ఎందుకు చేశారు ఆపేయండి అని చెప్పాడు కదా. సో ఇదేంటంటే గత చేసిన ప్రభుత్వాల పొరపాటుని మేము కొనసాగించిన వాళ్ళు వచ్చిన నష్టం. అట్లా నష్టమైంది మేము పంచకుండా మానేలేదే. చివరైతే చనిపోయిన వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు, టీడీలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, నష్టపరిహారం కలిగించారు. ఎన్ని ఇచ్చినా వాళ్ళ ప్రాణాలు తిరిగి తీసుకురాలేం. కాబట్టి మాకు బాధ్యత ఉంది, కాబట్టి తప్పు నొప్పుకునే గట్స్ ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, బాబు గారు అందరూ క్షమాపణ చెప్పారు. ఇక్కడ మీరు మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే కార్యనిర్వాహక వ్యవస్థ ఉందో అంటే ఉద్యోగస్తులు, మీరు చేసిన తప్పులకి మేము క్షమాపణ చెప్పాల్సి వస్తా ఉంది. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి, ఇంకా 15 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటుంది. మీరు ఎవరికో ఒత్తాస పడితే పొరపాటు అలా తప్పులు చేస్తే తాట తీస్తారని పవన్ కళ్యాణ్ ఈ రోజు చెప్పిన స్టేట్మెంట్ అది. ఇప్పుడు కూడా బలైపోయింది. ఎప్పట్లానే ఏదైనా ఘటన జరిగినప్పుడు బలైపోయింది ఉద్యోగులే. ఇప్పుడు కూడా జరిగింది అదే టీటీడీ విషయం. ఒక్క మాట అదే జరిగింది. అందరూ తప్పుడు అనట్లేదు. నిన్న సంఘటన జరిగింది. డిఎస్పీ గారు మఫ్టీలో వచ్చున్నారు, నేనే దాన్ని ప్రత్యక్ష సాక్షి. 8:40కి వచ్చున్నాడు ఆయన. డిఎస్పీ కూడా నాకు మఫ్టీలో ఉన్నాడు. సడన్లీ ఒక అమ్మకి పెద్ద బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. ఇంకా టక్కని గేట్లు తీసేస్తానే 15 మంది కుర్రాళ్ళు వచ్చి టోకన్లు ఇస్తారు రండి అని పార్కులో అరిస్తే, ఇది కమ్యూనికేషన్ గ్యాప్ అంటారా, ప్లాన్ ప్రకారం కూడా చేసినారంటారా? సో నేనే దాని ప్రత్యక్ష సాక్షి. అందుకే చెప్తున్నా, ఇది తెలుసుకున్న వెంటనే అదే పార్కులోకి వెళ్ళి నేను డిఎస్పీ ఈస్ట్ ఫోన్ చేసి, సార్ ఏదో గంజా బ్యాచ్ తాగుబోతుల బ్యాచ్ ఉంది, అదొక పార్కు అసంఖ్య సంఘటన ఉన్న ఏరియా, మీరు విచారించమని చెప్తే దాన్ని ఎక్కువ జరిగిందండి. ఇప్పుడు దాన్ని తీరస్థాయికి వెళ్తే ఇప్పుడు దర్యాప్తు బృందం వేసాము దాని మీద. చూడండి మీరు ఖచ్చితంగా ఎవరు రచ్చుకుంటారు, క్యూలో ఎవరు గొడవ పెట్టారు ఇష్యూ పైన ముందు పెడతాం. ఒక నిమిషం బాబు ఒక నిమిషం. ఇవన్నీ దర్యాప్తులు ఇవన్నీ ఎలాగో బయటపడతాయండి. దర్యాప్తులో ఇంకో విషయం ఏంటంటే, లడ్డూలో కల్తీ చేశారు, ప్రసాదాలు బొక్కేశారు, 250 అంత చేశారు, సిట్ దగ్గర ఆగిపోయింది. రైట్ రైట్. నేను అడిగిన దాన్ని డైవర్ట్ చేస్తూనే ఉన్నారు దాని నుంచి. షేక్ బాజీ గారు, ఎస్ ఎస్ ఓకే ఓకే అండి. షేక్ బాజీ గారు, షేక్ బాజీ గారు, శ్రీనివాస్ గారు, ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం రైట్ అండి. షేక్ బాజీ గారు, ఇలా అందరూ మాట్లాడితే ఎవ్వరికి ఏమీ అర్థం కాదు. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ఎస్ ఎస్ శ్రీనివాస్ గారు, క్లారిటీ ఇవ్వండి. ఆర్గ్యుమెంట్ వద్దు, క్లారిటీ ఇవ్వండి. ఎస్ ఓకే. చిన్న గ్యాప్ తీసుకోండి. షేక్ బాజీ గారు చెప్పండి. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి పాలక మండలి మారటం, పాలక మండలి కొత్తగా వచ్చిన ప్రతిసారి అక్కడ నిర్ణయాలు మారటం. సో టీటీడీలో చేస్తున్న ఈ మార్పులు చేర్పులు ఏవైనా భక్తుల పాలిట చివరికి వచ్చేసరికి ఒక శాపంలా మారుతున్నాయి. ఈ రోజు ఇంత పెద్ద ఘటనకు కూడా మేనేజ్మెంట్ లోపం నేరుగా చైర్మన్ గారు ఒప్పుకున్నారు కనుక ఎందుకు ఇలా అంటే ప్రభుత్వాలకు పాలక మండలి తీసుకున్న నిర్ణయాలకి భక్తులు బలైపోవడం అనేది ఎంతవరకు సబబు అంటారు? ముందుగా రాజేశ్వరి గారు, మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి శుభ సాయంత్రం. జరిగిన ఘటన అత్యంత బాధాకరమైంది, దురదృష్టకరమైన ఘటన. కానీ మీరు ఎరగని రీతిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో ఎప్పుడు కూడా ఇట్లా ఇంత పెద్దటి దుర్ఘటన మనం చూసి ఎరగం. ఇవాళ అది ఎందుకు జరిగింది, కారణం ఏంటి, అది జరగకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనే అంశం మీదే ప్రధానంగా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అది కావాలని చేసింది కాదు, అది ఒక యాదృచ్ఛికంగా జరిగింది. అధికారుల యొక్క నిర్లక్ష్యం, ఉదాసీనత, బాధ్యత రాహిత్యం,
అక్కడ ఉన్న పర్యవేక్షణ చేసేవాడు బాధ్యత రాహిత్యం వల్ల ఇది జరిగింది. ఈ ఘటనకి బాధ్యులు ఎవరు, బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు పదే పదే శ్రీనివాస్ చౌదరి గారు కానివ్వండి, అట్లాగే జనసేన మేడం గారు కానివ్వండి చెప్తా ఉన్నారు, తప్పును ఒప్పుకోవడానికి గట్స్ ఉండాలి, క్షమించమని అడగడానికి గట్స్ ఉండాలి. గట్స్ ఎందుకండి? ఇప్పుడు 6 ప్రాణాలు పోయి 40 మంది క్షతగాత్రులు హాస్పిటల్లో అల్లాడుతుంటే క్షమాపణలు చెప్పాల్సింది బాధ్యత, విఘ్నత కావాల్సింది, గట్స్ కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డౌన్ టు ఎర్త్ వచ్చి ఆయన వినమ్రపూర్వకంగా ఆయన క్షమాపణలు ప్రభుత్వం తరపు చెప్పటమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఈఓ కానివ్వండి, ఇతర బోర్డు మెంబర్స్ కూడా వెళ్ళి క్షమాపణలు చెప్పండి ఆ చనిపోయిన కుటుంబాలకి అని ఆయన ఎంతో డౌన్ టు ఎర్త్ దిగి వినమ్రపూర్వకంగా చెప్పారు. ఇప్పుడు ఈ గట్స్ ఉండాలి అనే వ్యాఖ్యానాలు ఉంటుంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ వినమ్రపూర్వకంగా చెప్పిన క్షమాపణలు కూడా విలువ లేకుండా చేస్తున్నారు. అది నా భావన. కాబట్టి ఇక్కడ అది కాదండి జరిగింది, ఒక ఎంతో విషాదకరమైన దురదృష్ట సంఘటన. మేమేం చెప్తున్నామంటే ఆ చనిపోయిన కుటుంబాలకి ఫస్ట్ అట్మోస్ట్ ప్రయారిటీ ఏంటంటే వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఇచ్చారు, అది సరిపోదు. మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కనీసం ₹1 కోటి పరిహారం ఇవ్వాలి ఆ కుటుంబాలకి. అట్లాగే ముఖ్యమంత్రి గారు కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తానని చెప్పేసి ప్రామిస్ చేశారు మీడియాలో, పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. అంత మాత్రాన వాళ్ళు చనిపోయిన వాళ్ళు రారు, వాళ్ళ బాధను తీర్చలేవు, కానీ కొంతవరకు స్వాంతన చేకూరుతుంది. ఇది మా డిమాండ్. ఇంకొక మాట ఏంటంటే ఇవాళ మీరు పెట్టిన ఎజెండాలో చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విశిష్టత చాలా గొప్పది. 1500 సంవత్సరాల చరిత్ర, ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు. భక్తులు మరి హృదయం నిండా స్వామివారిని తలుచుకుంటూ భక్తిభావంతో కొండ మీదకి వచ్చి స్వామివారి సేవలు తరించి ఆనందంతో అనుభూతితో ఇంటికి వెళ్తారు. అది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గురించి ప్రజల్లో ఉన్న భావన. కానీ ఈవేళ ప్రతినిత్యం ఏదో ఒక వివాదంలోకి తిరుమల తిరుపతి దేవస్థానం చిక్కుకుంటుంటే భక్తుల్లో ఏదో ఒక రకమైన ఆందోళన, ఆవేదన, స్వామివారిని దర్శించుకోవాలన్న ఆశతోటి వస్తున్నారు. బట్ ఆందోళనతో, ఆవేదనతో, భయంతో రావాల్సిన పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా చాలా జరిగినాయి. అవినీతి లడ్డు అన్నారు, అట్లాగే అక్కడ అవినీతి జరిగింది. అక్కడ ఉన్న కాంట్రాక్టర్స్ అనవసరమైన కట్టడాల్లో కమిషన్లు కొట్టేశారని చెప్పేసి, అట్లాగే నెయ్యి ఘటన, అట్లాగే పరకామణి 100 కోట్ల స్కామ్ ఉందని చెప్పేసి ఆ వార్తలు, ఇవన్నీ కూడా భక్తుల్లో ఒక రకమైన ఆవేదన. ఏంటి స్వామివారి దగ్గర అపవిత్రత, వాళ్ళ మనోభావాలకి గాయం అవుతున్నాయి, గాయపడుతున్నాయి మనోభావాలు భక్తులవి. వీటి మీద ఆలోచించండి. ఇక్కడ రాజకీయ జోక్యం పనికిరాదు. కొండ మీద దేవస్థానంలో రాజకీయాలు ఎందుకు? రాజకీయ జోక్యం అక్కర్లా. అక్కడ చైర్మన్ గారు సరిగ్గా పర్యవేక్షణ లేదు. చైర్మన్ గారికి ఈఓ గారికి గొడవలు ఉన్నాయి. వాళ్ళిద్దరికి పొసగటల్లా ఈఓ క్లాషెస్. ఈ పంచాయతీ ఘటన జరగక ముందే సీఎం గారి దగ్గర వచ్చింది. సీఎం గారు సర్ది చెప్పారు. అయినా కానీ ఏదైతే ఈ ఉత్తర ద్వార దర్శనం కోసం, వైకుంఠ దర్శనం కోసం టికెట్లు ఇష్యూ చేసే ప్రాసెస్ ఉందో, దీనికోసం రమారమి 15 మీటింగ్లు జరిగినా కానీ ఈఓ గారు, చైర్మన్ గారు కూర్చొని మాట్లాడుకున్న సందర్భం లేదు. ఒకే ఒక సందర్భంలో కలిశారని చెప్పేసి మీడియా ద్వారా తెలిసింది. ఇది చాలా దారుణం. ఇంత పెద్ద కార్యక్రమం, 1,00,000 మంది, 1,20,000 మందికి టోకెన్లు ఇష్యూ చేసే కార్యక్రమాన్ని 91 చోట్ల పెడతామని చెప్పేసి 91 చోట్ల పెట్టలా. ఆ సంఖ్య 91కి చేరలా. అలాగే అది సరిగ్గా జరుగుతుందా లేదా, దానికి సెక్యూరిటీ ఉందా లేదా, అవసరమైన పోలీస్ ఫోర్స్ ఉందా లేదా, ఇవన్నీ కూడా పర్యవేక్షించాల్సిన బాధ్యత చైర్మన్ది, ఈఓది, అడిషనల్ ఈఓది. కాబట్టి కింద స్థాయిలో 2 సస్పెండ్ చేసి 3 ట్రాన్స్ఫర్ చేసేస్తే ఈ పరిష్కారం కాదు. భయం ఎలా వస్తుంది చెప్పండి? అంటే మరి ఇప్పుడు ఇదే అంశం కదా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేసిన కూడా ఇదే అంశం. చైర్మన్ రాజీనామా చేయాలి. ఇదే అంశం డిప్యూటీ సీఎం తెర మీద తీసుకొచ్చారు కదా. ఆయన ఆ పదవికి ఇమిడియట్ గా రిజిగ్నేషన్ ఇవ్వాలి, కమిటీని ప్రక్షాళన చేయాలి, కమిటీలో బాధ్యుల్ని వేయాలి, అనుభవకులను వేయాలి. పోలీస్ ఫోర్స్ ఎందుకు ఫెయిల్ అయిందో ప్రోబ్ చేసి అక్కడ సరైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇవాళ ఒక్కరోజు వచ్చిన ప్రోగ్రాం కాదది, కంటిన్యూగా ప్రాసెస్ అది. లక్షలాది మంది భక్తులు రోజు వస్తారు దర్శనం కోసం, పడిగాపులు కాస్తారు. టికెట్లు ఆన్లైన్లో ఎందుకు పెట్టలేదు? వైకుంఠ దర్శనం టికెట్లు ఆన్లైన్లో ఎందుకు చేయలేదు? ఇవాళ టెక్నాలజీ పెరిగింది.
ఎక్కడ చూసినా ఏ టికెట్ కోసమైనా కానీ మనం ఆన్లైన్లో చూసుకుంటాం తీసుకుంటాం. అనేక తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశంలో అనేక నగరాల్లో బ్రాంచెస్ ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి. అక్కడ ఆన్లైన్ లో కనుక ఈ టికెట్స్ అమ్మకాలు పెట్టినట్టయితే అంటే ఒకట్లేండి, మేనేజ్మెంట్ లోపం అన్నది ఆయన నేరుగా టీటీడీ చైర్మన్ ఒప్పుకున్న అంశమే. కాకపోతే ఘటన జరిగిపోయింది మీరన్నట్టు, సార్ మీరన్నట్టు బాధితులకు పరిహారం అన్ని ఇచ్చారు, కానీ ఎందుకు రాజకీయ చర్చకు తెరెందుకు లేదు? నాకు ఆలస్యంగా అవకాశం ఇచ్చారు, నన్ను చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా. చైర్మన్ గారు ఏదైతే సంఘటన జరిగిన తర్వాత చాలా పేలవమైన బాధ్యతారహితమైన వ్యాఖ్యానాలు చేశారు. ఆయన క్షమాపణలు చెప్తే ప్రాణాలు వస్తాయా? ఇది ఏంది సాధారణ ఘటనలాగా ఆయన మాట్లాడారు. తర్వాత ప్రభుత్వం నుంచి మొట్టికాయలు వేసిన తర్వాత మళ్ళీ ఆయన రాగం మారింది, తాళం మారింది. నిన్న మళ్ళీ ఈ రోజు మార్నింగ్ క్షమాపణలకు చెప్పారు. అది చెప్పకుండా అంటకుండా చెప్పారు. ప్రాణాలు అన్ని పోయి ప్రజలు అల్లాడుతుంటే అంత అహంకారం ఎందుకు? ఇగో ఏముంది దీనికి? క్షమాపణలు చెప్పడానికి తప్పే ఉంది. పవన్ కళ్యాణ్ గారు రైట్లీ సెడ్ క్షమాపణలు చెప్పాలని. ఎందుకంటే ప్రాణం విలువ కంటే కూడా భక్తుల మనోభావాలు, ఇవన్నీ కూడా అంశాలు ఉన్నాయి. అట్లాగే చాలా రోజుల నుంచి రూమర్స్ ఉన్నాయి, కొండ మీద అవినీతి జరుగుతుంది. ప్రతి చోట కూడా ఈవెన్ టికెట్ల అమ్మకాల దగ్గర నుంచి కూడా, కళ్యాణ కట్ట దగ్గర, ఈ చురుకుల దగ్గర, అట్లాగే రూమ్స్ బుకింగ్ దగ్గర, లడ్డూలు విక్రయాల దగ్గర అనేక చోట్ల దళారీ వ్యవస్థ, చాలా పెచ్చరీలు ఈ భక్తుల్ని జేబులు కొల్లగొడుతున్నారు. అట్లాగే అక్కడ అవినీతి, అక్కడ వచ్చే డబ్బు ఏంటి, అది ఎలా జాగ్రత్త చేస్తున్నారా లేదా, దాంట్లో ఎవరెవరు చేతివాటం ప్రదర్శిస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా చాలా లోతుగా దర్యాప్తు జరిపి భవిష్యత్తులో ఇట్లాంటి కళంకం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొండ మీద ఉన్న పవిత్రతను కాపాడండి, ప్రాశస్త్యతను కాపాడండి, భక్తుల మనోభావాలు దెబ్బతనకుండా చూడండి. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయండి. ఎందుకంటే 2000 కోట్ల రూపాయల బడ్జెట్, వార్షిక బడ్జెట్, 10,000 మంది ఉద్యోగులు ఉన్న సంస్థ అది. తిరుమల తిరుపతి దేవస్థానానికి అంత గొప్ప, అది సిరిగల సంపన్నుడైన దేవుడు. ఆ సంపద ఉంది. ఏర్పాట్లు ఖర్చు పెట్టి చేయండి పకడ్బందీగా, భక్తులకు అసౌకర్యం లేకుండా చూడండి. మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా చూడండి. ఇది మా విజ్ఞప్తి. ఘటన జరిగిన తర్వాత కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు కూడా పరామర్శకు వెళ్తున్నారు. హాస్పిటల్స్ దగ్గర పరామర్శకు వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే రాజకీయంగా ఒక టర్న్ తీసుకొని ఎవరికి తోచిన ఆరోపణలు వారు చేస్తున్నదంతే మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. అసలు ఆ రోజు బాధితులు పరామర్శించే సందర్భంగా తిరుపతి వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, టీటీడీ చైర్మన్ ఎలా రెస్పాండ్ అయ్యారు, దీనికి సంబంధించి ఒకసారి వాళ్ళిద్దరు బయట చూద్దాం. ఎందుకంటే నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి? నేను బాధ్యత అడిగాను, మీ ఓట్లు అడిగాను. తిరుమల డైరెక్ట్ నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో. మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా, నేను గెలవకపోయినా, 164 మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది? చైర్మన్ ఎలా నియమితం అవుతాడు? ఆయన ఏ ఈఓ ఎలా నియమితం అవుతారు? ఈఓ ఎలా నియమితులు అవుతారు? మేము గెలిస్తేనే మీరు, అది ఎక్కడి నుంచి వచ్చింది మా గెలుపు? మీరిస్తే. అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను. టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏ ఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకోవాలి. నా తప్పు కాదంటే రాజు 7 చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే, చనిపోయిన 6 మంది వారి కుటుంబ సభ్యులు దేవుడు పట్టుకెళ్ళిపోయాడు అంటున్నారు. 36 మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి 100 మంది మీద పడిపోయారు. ఎంత ఉంటది ఒక ఆడపడుచు మీద పడిపోతే? సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని. కానీ ఏం చేస్తాం, మా కర్మ ఇలా కాలిందని. అది దేశం తాలూకు దౌర్భాగ్యం. ప్రజలు ఇంత బాధ్యత ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏ ఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటే అప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు మీకు. రైట్. ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది కొంతమంది
అధికారుల తప్పిదం వల్ల జరిగినట్లు మాకున్న సమాచారం. ముఖ్యమంత్రి గారు సీరియస్ గా చెప్పారు. దాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా చేసి అతి త్వరలో వాళ్ళకి మీద యాక్షన్ అయితే తప్పకుండా ఉంటుందనేది మాకున్న సమాచారం. సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సూచించారో ఆ సూచనలు కూడా తప్పకుండా స్వీకరించి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బేషరత్తుగా మా బోర్డు తప్పిదం లేకపోయినా మేము భక్తులందరికీ బోర్డు తరఫున క్షమాపణలు చెప్తున్నాం. ఇక మీదట ప్రతి విషయంలోనూ కూడా బోర్డు సభ్యులు ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటున్నాం. ఆ ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా చూడాలనేది మా ఉద్దేశం. ఆ విధంగా ప్రయాణిస్తాం. ఇక మీదట ఎటువంటి అవకతవకలు కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు కానీ జరగకుండా మేము పర్యవేక్షణ చేస్తాం. ఎస్ రైట్ శ్రీనివాస్ గారు. సో రెండు బైట్స్ కూడా విన్నారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఒకటే అడిగారు, తప్పు జరిగిందని ఒప్పుకున్నారు కాబట్టి బోర్డు నుంచి క్షమాపణ చెప్పాలన్నారు. కానీ ఇక్కడ టీటీడీ చైర్మన్ ఈఓ జేఈఓ పేర్లు తీసి మరి ఆయన క్షమాపణ చెప్పాల్సిందన్నారు. ఒక డిప్యూటీ సీఎం ఆర్డర్గా అయినా తీసుకుని ఎవరు క్షమాపణలు చెప్పిన పరిస్థితి అక్కడ లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, బాధితుల పరామర్శకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా గతంలో జరిగిన సంఘటనలను కూడా తవ్వి తీసి మళ్ళీ ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు తాలూకా మనుషులు టీటీడీలో ఉన్నారు, వాళ్ళని కాపాడుకునే ప్రయత్నమే చంద్రబాబు చేస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. దానికి కింది స్థాయి ఉద్యోగులను బలి చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే బాధితులను పరామర్శించిన తర్వాత నేతలు చేస్తున్నారు. సో చెప్పండి, ఇక్కడ డిప్యూటీ సీఎం ఆర్డర్స్ తీసుకోలేదంటారా, లేకపోతే ఇది ప్రభుత్వం దృష్టికి పవన్ కళ్యాణ్ తీసుకెళ్లే ప్రయత్నం చేయడం కోసమే కదా వ్యాఖ్యలైతే చేశారు? ఉమ్మడి బాధ్యత తీసుకోవాలన్నారు కదా, అంటే పూర్తి స్థాయి చర్యలు తీసుకోలేదు అని చెప్పి ఆయన సూటిగానే ప్రశ్నిస్తున్నారు కదా. అలాగే బాజీ గారు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పి మళ్ళీ దానికి వస్తా. క్షమాపణ చెప్పాలంటే గట్స్ ఉండాలి. ఎందుకన్నానంటే అందరి గురించి కాదండి. మా పేటిఎం బ్యాచ్ ఉంది ఇక్కడ, బ్లూ మీడియాలో మాట్లాడతాం. వాళ్ళు చాలా వ్యంగ్యంగా వెంకటేశ్వర స్వామి అంటే లెక్కలే విధంగా మాట్లాడుతుంటే దానికోసం చెప్పాల్సింది. సబ్జెక్టు కరెక్షన్ బాజీ గారు అందరి గురించి కాదు, మా బాధ్యత అది, కూటమి బాధ్యత అది. మీరు తప్పకుండా క్షమాపణ చెప్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు మీరు క్షమాపణ చెప్పితే మా తిరిగి రా. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నమాట పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్తారు. ఎస్, నేను ఒప్పుకుంటా. మీకు తెలుసా, మీకు తెలియదు, చాలా ఆఫ్ ది రికార్డులో చెప్పలేదు. ఎందుకంటే ఓపెన్ గా చెప్పలేము. నేనే ఈవోని జేఈఓని మార్చేమన్నా తెలుసా మీకు? నేను టీడీ బోర్డు మీటింగ్ నేనే కూడా పడ్డానమ్మా, ఎవరో కాదు. బాధ్యత తీసుకోండి అని చెప్పాను నేను. వాళ్ళు తల వంచుకున్నారు. ఏం చెప్పాలి అర్థం కాదు. ఎందుకంటే అధికారులందరూ ఇప్పుడు గతంలో మీకు తెలుసో తెలియదు, వైసీపీ ప్రభుత్వంలో సంతకాలు పెట్టలేదని ఒక రూల్స్ తెచ్చిపోయాడు ఆఫీసర్. లేదంటే నువ్వు మాకు అనుకూలంగా లేకపోతే ఎక్కడో తీసుకుపోయి నీ మూల పారేస్తానని బెదిరి సంతకాలు పెట్టుకున్నారు. గనులు, వైన్ షాపులు, టెండర్లు అవన్నీ ఎలా మింగేశారో ఎటువంటి అధికారులు. ధర్మారెడ్డి లాంటి వ్యక్తిని ఈవోగా పెట్టి, ఈవోకి పనికిరాని వ్యక్తి, ఒక అటెండర్ జాబ్ కూడా పనికిరాని ఒక వ్యక్తిని అధర్మారెడ్డి పెట్టి ఏ విధంగా నాశనం చేశారో టీడీ చూశారు. అటువంటి పరిస్థితి రాకూడదని టీటీడీ బోర్డు మీటింగ్ జరిగింది. ఆఫ్ ది రికార్డ్ లో నేను చైర్మన్ గారికి వెళ్ళి, ఈవో జేఓ దగ్గరికి వెళ్ళి మాట్లాడే విషయాన్ని వాళ్ళు చాలా నమ్మకంగా మనుషులు వెళ్ళిపోతున్నారు. సార్ మేము ఆఫీసర్స్ కాదు సార్, అయ్యే సార్. ఏమైతే ఇలాంటి తప్పులు చేయటం వల్ల మా నాయకులు క్షమాపణ చెప్తున్నారయా. 30 ఏళ్ళ రాజకీయ చరిత్ర కలిగిన వాళ్ళు, ఒక్కొక్కరు జనంలో తిరిగి ప్రజల కోసం ఓటు అడిగిన వాళ్ళు గెలిస్తేనే మీరు ఉన్నారు ఇక్కడ, అయితే మీరు ఉండేవాళ్ళు కాదు అని నేనే మాట్లాడా. ఇంకో మాట కూడా మాట్లాడుతున్నాను. ఎవరో రోజా గారు ఏదో మాట్లాడారంట, టీడీలో చంద్రబాబు నాయుడు మనుషులు ఉన్నారండి. టీడీలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మనుషులు ఉండకుండా వైసీపీ నాయకులు ఉంటారమ్మా? నాకు అర్థం కావడం. టీడీలో ఎన్డీవీ కూడా అనుకున్నా ఉన్న ఆఫీసర్లే ఉంటారు కానీ వైసీపీ వాళ్ళని పెట్టుకోం కదమ్మా, తప్పు కదమ్మా. ఎందుకంటే మేము చెప్పింది వాళ్ళు వినాలా. ఎన్ని నాయకులు ఇప్పుడు ఎస్పీ ఉన్నారు, ఎంత మా సీఎంకి ఓఎస్డీ తెలుసా మీకైనా? చాలా సిన్సియర్ ఆఫీసర్. అటువంటి తప్పు జరిగింది ఎల్లో నేరుగా డిప్యూటీ సీఎం పేర్లు చెప్పి చర్యలు తీసుకోమన్నప్పుడు ప్రభుత్వం నుంచి లేదు. చెప్తే మీకు అర్థమవుతుంది. టీటీడీ ఉండమ్మా ఉండు సోదరా, ఒక నిమిషం సోదరా, ఒక నిమిషం నా టైం ఇచ్చారు. నా టైం తీసుకుని నేను మాట్లాడేది ఒక నిమిషం. నన్ను మాట్లాడండి. సమాధానం చెప్పమంటారా? అదే సమయం అయిపోతుందండి. నేరుగా బయట వేసి మరీ అడిగాను మిమ్మల్ని, బయట వేసి మరీ అడిగాను. డిప్యూటీ సీఎం ఆర్డర్స్ పాటిస్తారా లేదా? ఆయనలో ఒక అసంతృప్తి కనిపించింది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదన్న అసంతృప్తి.
ఇది కనీసం తిరుపతి బౌండరీస్ లో జరిగింది. ధరించలేనటువంటి తిరుపతి పరిస్థితిలో బౌండరీస్ ఉన్నాడు. మాట్లాడు వేరే రకంగా ఉంటది. దీని టీటీ కండక్ట్ ఉంటుంది. ఒకటి సీఎం గారు చెప్పినా, డిప్యూటీ సీఎం గారు చెప్పినా, మా నాయకులు, మా కార్యకర్తలు, మా ఆఫీసర్స్ మా మాటే వింటారు. ఇది తీరాలి. It's the order. ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. రైట్. 2,000 మందిని క్యూలో పెట్టిపోయారు. ఏం చెప్పాలి? ఇలా దురదృష్టవశాత్తు ఈ మధ్య జనం అడ్డపడతారు. ఇంకోటి మాట్లాడడం కూడా అర్థం కాదు. అది చెప్పాలి అంటే ఆడపడతారు. ఇంకో మాట్లాడుతుంటే ఏం చెప్పాలి? ఇంకా ఇలా మాట్లాడి మీరు మారరు. మీరు మారరు. మీ నాయకులు రైట్ రైట్ అంటే నాకు ఈ గంట చర్చపాటు ఏమర్థమైందంటే మీరు రాజకీయ ఆరోపణలకే పెద్దపీట వేస్తున్నారు తప్పిస్తే ఘటనకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం నేరుగా అడిగినా ప్రభుత్వం నుంచి ఎస్ లేదు. రాజకీయ చేయడానికి ఇష్టం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయాలు ఎవరు చేసినా క్షమించాలి. నాకా అండి? నాకా? రైట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్క్లూజన్. యా థ్యాంక్ యూ అండి షేక్ బాజీ గారు, థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు, రాంబాబు గారు అండ్ శ్రీనివాస్ చౌదరి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికైతే ఒక డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కఠిన చర్యలు తీసుకోవాలని అడిగినా కూడా సీఎం తన సొంత మనుషుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి రాజకీయంగా అయితే దుమారం రేగుతోంది. ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరినీ అన్ని పార్టీలకు సంబంధించి రాజకీయ నేతలు పరామర్శకు వెళ్తున్నారు. పరామర్శకు వెళ్ళిన వాళ్ళు పరామర్శ వచ్చిన తర్వాత నష్టపరిహారం పెంచాలని కొంతమంది డిమాండ్ చేస్తూ ఉంటే అసలు దీనికి సంబంధించి రాజకీయ దుమారం రేపే ప్రయత్నం కూడా మరికొంతమంది చేస్తున్నారు. ఘటన జరిగిన రోజే టీటీడీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఉటంకిస్తూ కూడా ఆరోపణలు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. గత ప్రభుత్వ పాలనలో టీటీడీలో ఇలా జరిగితే గనక ఇలానే ఉండేదా పరిస్థితి అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా ఫైనల్ గా విశ్లేషణలు ఎవరి విశ్లేషణల వరకు ఉన్నా కూటమిలో ఇప్పుడు సీఎం డిప్యూటీ సీఎం చర్యల విషయంలో తిరుపతి ఘటన చర్యల విషయంలో వీరిద్దరి మధ్య చిన్న విభేదం అనేది ఉంది. దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది మాత్రం కూటమి నేతలే అన్న చర్చ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇది వాళ్ళ ఈవినింగ్ ప్రైమ్ టైం. కీప్ వాచింగ్ రాజ్.